హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా రోజుల నుండి వీడియో పెట్టట్లేదని 15 డేస్ అయిపోయింది. ఎందుకంటే కొంచెం బిజీ అయిపోయాను, పిల్లలు కూడా ఇంట్లో ఉండడం వల్ల ఖాళీ లేకుండా. అలాగే మేకప్స్ కానీ తర్వాత షూట్ కానీ వెళ్ళాను. అల్లరి సిరీస్ ఉంటాయి కదా యూట్యూబ్లోని, అందులోకి ఒక క్యారెక్టర్కి వెళ్ళాను. కొల్లుబోతుల కళ్యాణి నా క్యారెక్టరు. చాలా బాగుంటుంది ఆ సిరీస్ కూడా, చాలా బాగుంది ఆ వీడియో కూడా. యూట్యూబ్లో అల్లరి అని కొడితే వస్తుంది. నా క్యారెక్టర్ కూడా అది. అంటే మనం ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన ఇరుగు పొరుగు వాళ్ళు ఏమైనా మనం తీసుకున్నా చేసినా బాగున్నా చూడలేరు కదా, అలాగా నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చారు. ఆ క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది. ఈ వీడియో నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే చాలా రోజులు వీడియో కూడా పెట్టలేదు. నేనైతే చికెన్ పకోడీ చేసుకుందాం అనుకుంటున్నానండి. చికెన్ అయితే నేను ఒక 1/2 కేజీ తీసుకున్నాను. ఫుల్గా క్లీన్ చేసేసుకొని బాగా వాటర్ లేకుండా ఒక బౌల్లో తీసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసుకొని అందులో కార్న్ఫ్లవర్ కూడా వేసుకొని ఫుల్గా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఒక 10 మినిట్స్. ఆ తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కగానే అప్పుడు ఇలాగ మనం ఏదైతే గార్నిష్ చేసుకున్నాం కదా చికెన్ అంతా కూడా మసాలా పట్టింది స్టవ్ మీద ఇలా వేసుకోవాలి విడివిడిగా. విడివిడిగా వేసుకుంటే పకోడీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. మీరు అన్నీ కూడా మీకు ఎంతైతే రుచికి తగినంత వేసుకోండి, కారం ఉప్పు మీరు. ఈ విధంగా కరివేపాకు కూడా కాస్త వేసుకున్నాను, ఫ్లేవర్ మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది కూడా, టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చినంత వరకు మనం వేయించుకోవాలండి. ఇలాగ వేయించుకోవాలి బాగాన. అప్పుడైతే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా వేరే ప్లేట్లో కూడా టిష్యూ పేపర్ వేసుకొని తీసుకుంటే ఆయిల్ అంతా కూడా టిష్యూకి వచ్చేస్తుంది కాబట్టి ఆయిల్ అసలు ఉండదు. టేస్టీగా కూడా చాలా బాగుంది. చికెన్ పకోడీ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలాగుందో టేస్ట్ చేసి చెప్పండి. ఇవైతే మనకి రసంలోకి సాంబార్లోకి కానీ మనం తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ కూడా తినొచ్చు. టేస్టీ చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. చూస్తున్నారు కదా, థ్యాంక్ యూ.